హాయ్ అండి పెద్దోళ్ళు. అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి మాటతో కథలోకెళ్దాం. అదేంటంటే, మన జీవితంలో మనందరికీ కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారండి. అందులో మనల్ని అర్థం చేసుకొని, మనకి ఆపదలో ఉన్నప్పుడు, చాలా అవసరమైనప్పుడు హెల్ప్ చేసే ఫ్రెండ్స్ చాలా కొంచెం మందే ఉంటారు. అలాంటి ఫ్రెండ్స్‌ని ఎప్పుడూ కూడా లైఫ్‌లో వదలొద్దు. ఓకేనా? డన్. ఈరోజు కథలోకెళ్దాం. అదేంటంటే, అనగనగా ఒక ఊర్లో పెద్ద గోదావరి నది ఉందండి. ఆ నది పక్కన చాలా అంటే చాలా పెద్ద చెట్టుంది. చాలా పెద్ద చెట్టు. ఆ చెట్టు మీద పక్షులన్నీ గూడు కట్టి కూర్చున్నాయి. అందులో ఒక ఒక కాకుంది. ఒకరోజు పొద్దున్నే ఆ కాకి పొద్దున్నే లేచి చూస్తే ఒక పక్కన ఆ చెట్టుకి కొంచెం దూరంలోనే ఒక వేటగాడనమాట. ఒక నెట్ వేసేసి ఆ వల ఏసేసి ఆ వల మీద నూకలు చల్లుతూ కనిపిచ్చాడు. అప్పుడు ఆ కాకి ఇక్కడ వీడేదో చేస్తున్నాడని చెప్పి ఇంకొక చెట్టు మీదకి వెళ్ళి వాలి ఆ వేటగాడి దగ్గరగా వెళ్ళి వాలి అక్కడ చూస్తూ ఉంది. చూస్తే ఆ వేటగాడు ఏం చేస్తున్నాడు? పక్షుల్ని పట్టుకోవడానికి వల పన్నాడు. అందులో నూకలు జల్లాడు. అలా అయితే పక్షులు వచ్చి తింటాయి కదా! అప్పుడు వలేసి పట్టుకుంటాడనమాట. అందుకని అన్నీ సిద్ధం చేసుకొని ఆ పక్షులు రావడం కోసం వెయిట్ చేసి ఏదో ఒక పక్షులు వస్తాయి కదా! పట్టుకుందాం అని చెప్పి వెనకాల ఉండి వెయిట్ చేస్తున్నాడు. వేరే చెట్టు వెనకాల ఉండి. అయితే ఇదంతా దూరం నుంచి కాకి చూస్తూ ఉంది. అమ్మో! ఎలాగైనా సరే ఈ వేటగాడికి దొరకకూడదు అని చెప్పి అనుకుంది. ఇంతలో ఎక్కడి నుంచో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్తూ ఉంటాయి కదా పక్షులు ఫుడ్ కోసం. అయితే అలాగే కొన్ని పక్షుల గుంపు పావురాలనమాట. ఆ బా పావురాలు ఎగురుకుంటూ వస్తున్నాయి. అయితే ఆ పావురాల్లో కొన్ని పావురాలు కిందున్న ఫుడ్ చూసి, అక్కడ ఫుడ్ ఉంది మనందరం వెళ్దామా అని అడిగాయి. అయితే అందులో ఒక పావురం తెలివైన పావురం అనమాట. అదేమన్నదంటే, అరే వద్దు వద్దు అక్కడ అక్కడ పర్టిక్యులర్‌గా అంటే పని పట్టుకుని ఎవరో వేసినట్టున్నది. సో, కంగారు పడకండి మనం చూసుకొని వెళ్దాము అని చెప్పింది. చెప్తే మిగిలిన పావురాలు వినలేదు. ఏం కాదు ఫుడ్ దొరికితే అలా ఎందుకు అంటున్నావు? పోయి తిందాం పదా అని చెప్పి అన్ని పక్షులు వెళ్ళి వేటగాడు వల పన్నాడు కదా! ఆ వల మీద ఉన్న ఫుడ్ కోసం అక్కడే వాలి అన్నీ తింటున్నాయి. తింటూ ఉంటే కొంచెం సేపు కాచుకొని ఆ వేటగాడు పట్మని ఆ వలని కట్టేశాడు. అప్పుడు ఆ పావురాలన్నీ అందులో చిక్కుకుపోయాయి. అయ్యో! అయ్యో! అని బాగా ఏడ్చాయి. ఏడ్చి అప్పుడు ఆ పెద్ద పావురం ఉంది కదా! దాంతో ఒక మాట చెప్పాయి. సారీ మేము ఎవ్వరము మీ మాట వినలేదు. దట్టు నువ్వు కూడా నువ్వు ఈ వలలో చిక్కుకుపోయావు. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి ఏడ్చాయి. అప్పుడు ఆ పావురం చెప్పింది, కంగారు పడకండి. ఇలాంటి టైంలోనే మనం తెలివిగా ఆలోచించాలి. అంతేగాని ఇలా కంగారు పడకూడదు. ఎప్పుడు కూడా ఆపదలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించాలి తప్ప కంగారు పడి కన్ఫ్యూజ్ అయ్యి మనం ఆ ఆపదలో పడిపోకూడదు. సో నేను చెప్తాను వినండి అని చెప్పి ఒక ఐడియా ఇచ్చింది. అదేంటంటే మనం ఇంతమంది ఉన్నాం కదా పావురాలు చాలా ఉన్నాయి కదా మరి. సో ఆ పెద్ద పావురం ఏం చెప్పిందంటే, మనం ఇంతమంది ఉన్నాం కదా అందరం కలిసి ఒక్కటేసారి ఆ వలను పట్టుకొని ఎగిరిపోదాం. అప్పుడేమవుతుంది? వేటగాడికి మనం చిక్కాం. సో కంగారు పడకండి నేను చెప్పింది చేయండి అని చెప్పాడు. అప్పుడు మిగిలిన పావురాలు మన వల్ల అవుతుందా? ఇదంతా మనం చేయగలుగుతామా అని భయపడ్డాయి. అప్పుడు ఆ పెద్ద పెద్ద పావురం ఏమన్నదంటే, ఎప్పుడూ భయపడకూడదు. భయపడి వెనకడుగు వేస్తే మనం ఏమీ సాధించలేం. ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేసి ప్రయత్నిద్దాం. వేటగాడికి దొరకకుండా ఉంటాం కదా అని చెప్పింది. భయపడకండి నా మాట వినండి అని చెప్పింది. అప్పుడు ఆ పావురాలన్నీ సరే మీ మాట వింటామని చెప్పి అన్నీ 1, 2, 3 అని పెద్ద పావురం లెక్క పెట్టినప్పుడు అన్ని పావురాలు కలిసి ఒకటేసారి తుర్రుమని ఎగిరిపోయాయి. అది వాళ్ళతో సహా ఎగిరిపోయాయి. అప్పుడు ఆ వేటగాడు చూసి కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఇదేంటి ఇలా జరిగింది అని. పట్టుకోలేకపోయాడు. ఎందుకంటే ఆకాశంలోకి ఎగిరిపోయాయి కదా! సో ఆ వేటగాడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ పావురాలన్నీ ఎగురుకుంటూ అలా ఆకాశంలో ముందుకెళ్ళిపోయాయి. కొంచెం దూరం వెళ్ళేసరికి పావురాలు చిన్నగా ఉంటాయి కదండీ! ఆ వల బరువు పట్టుకోలేకపోయాయి అన్నమాట. అప్పుడు అన్ని పావురాలు కలిసి అన్నాయి, మా వల్ల అవ్వట్లేదు ఏం చేద్దామని. అప్పుడు ఆ పెద్ద పావురం అంది, కంగారు పడకండి. దీనికి కొంచెం దూరంలోనే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అడవిలోకి వెళ్దాము. కంగారు పడకండి. ఓపికగా ఇంకొంచెం దూరం ప్రయత్నిద్దాము అని చెప్పింది. ఆ పావురాలన్నీ సరే అని చెప్పి ఓపికగా అందరూ కలిసి ఆ వలతో పాటు ఎగురుకుంటూ వెళ్ళారు. కొంచెం దూరం వెళ్ళేసరికి వాళ్ళు అనుకున్న అడవి వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ అడవి. అయితే అవన్నీ అక్కడ దిగాయి. దిగిన తర్వాత ల్యాండ్ అయ్యాయి అన్నమాట. ల్యాండ్ అయిన తర్వాత
అప్పుడు ఆ పెద్ద పావురం ఏం పిలిచి చిట్టి ఎలుక తన ఫ్రెండ్. సో మై డియర్ చిట్టి ఎలుక ఫ్రెండు అని పిలిచింది. అప్పుడు ఆ ఎలుక తన కలుగు అంటారు దాన్ని. దానికి ఒక ఇల్లు ఉంటుంది కదా, దాన్ని కలుగు అంటారనమాట. ఆ ఎలుక కలుగులోంచి వచ్చి బయటకు వచ్చి చూసింది. చూస్తే ఇంకేముంది, చాలా పావురాలు వల్ల ఉన్నాయి. అయ్యో అయ్యో ఏమైంది ఏమైంది మీకు, ఇలా వల్ల ఎలా చిక్కారని అంటే అప్పుడు ఆ పావురాలన్నీ జరిగిందంతా చెప్పాయి. చెప్పిన తర్వాత అప్పుడు ఆ పెద్ద పక్షి ఏమన్నదంటే పావురం, చిట్టెలుక మమ్మల్ని దీంట్లోంచి బయటికి తీయి, నీ మేలు మర్చిపోము అని చెప్పింది. చెప్తే అయ్యో నువ్వు నా ఫ్రెండ్వి, తప్పకుండా నేను సాయం చేస్తాను అని చెప్పి ఆ ఎలుక తన తన పళ్ళతో చిట్టు అని ఆ నెట్ మొత్తం కట్ చేసేసింది. కట్ చేసేస్తే అప్పుడు ఆ పావురాలన్నీ బయటకు వచ్చాయి. అన్ని పావురాలు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాయి. అప్పుడు ఆ చిట్టి ఎలుక ఏమందంటే, మీరందరూ నా ఫ్రెండ్సే ఈ రోజు నుంచి, కంగారు పడకండి అని చెప్పి నేను హెల్ప్ చేశాను. నాకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి సుమా అని చెప్పింది. అప్పుడు ఆ పావురాలన్నీ ఖచ్చితంగా హెల్ప్ చేస్తామని చెప్పాయి. అప్పుడు ఆ పెద్ద పావురం ఏమన్నదంటే, నీలాంటి మంచి స్నేహితుడు నాకు ఉండడం నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. మా అందరినీ ఈరోజు నువ్వు కాపాడావు, ఒక్కని కాదు మా మొత్తం నా ఫ్రెండ్స్ అందరినీ కాపాడావు నువ్వు అని చెప్పి థ్యాంక్ యూ చెప్పాయి. ఓకే అని చెప్పి తుర్రుమని తన కలుగులోకి వెళ్ళిపోయింది. ఈ కథ వల్ల మనకేం అర్థమైంది, మనకంటూ ఒక ఫ్రెండ్ ఉన్నప్పుడు, ఆపదలో మనం ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ గుర్తొస్తారు. ఆ ఫ్రెండ్కి ఖచ్చితంగా మనం సాయం అడగాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనంగా కొన్ని ఆపదల నుంచి బయటికి రాలేము. అలాంటప్పుడు మనల్ని నమ్మిన ఓ మంచి ఫ్రెండ్కి సాయం అడిగి దాంట్లోంచి బయటికి రావాలి. రేపొద్దున ఎప్పుడైనా సరే మనం ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ధైర్యంగా హ్యాపీగా సాయం చేయాలి. అప్పుడు అందరం సంతోషంగా ఉంటాం. కథ అర్థమైందా? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి కథతో రేపు కలుద్దాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.